సిబిఎస్ఈ 10th క్లాస్ పేపర్స్ మనం డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి జీరోస్ ఆఫ్ ద పాలినామియల్. ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ p of x equals to x square minus 3 root 2x plus 4. Find the zeros of the polynomial x square p of x equal to x square minus 3 root 2x plus 4. ఓకే, వీటికి మనం జీరోస్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇచ్చినటువంటి ఈక్వేషను x square minus 3 root 2x plus 4. This is the given polynomial. First, the coefficient of x square is here 1. 1 into 4, 4. 4 can be split into as the factors we have to write for the 4. ఈ 4కి ఫ్యాక్టర్స్ రాస్తే ఆ రెండింటిని మల్టిప్లై చేసినప్పుడు 4 రావాలి, మిడిల్ టర్మ్ రావాలి. ఆ రెండింటిని యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా చూడండి. 2 root 2 root 2 ఓకేనా, మైనస్ 2 root 2 మైనస్ రూట్ 2 మైనస్ 3 root 2. రూట్ 2 ఇంటూ రూట్ 2 అంటే రూట్ 2 హోల్ స్క్వేర్. 2 స్క్వేర్ అంటే 4. సెవెన్ చూసి కదా, 2 2s are 4 అవుతుంది. ఓకే, ఈ రెండింటిని మల్టిప్లై చేసినప్పుడు దేర్ఫోర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 root 2x మైనస్ రూట్ 2x ప్లస్ 4. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 2 into 2 4 మైనస్ 2 root 2 మైనస్ రూట్ 2 మైనస్ 3 root 2 వస్తుంది. ఓకేనా, ఈ రెండింటిలో నుంచి ఎక్స్ కామన్ తీద్దాం. ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 2 root 2. ఈ రెండింటిలో నుంచి బ్రాకెట్లో సేమ్ రావాలి కదా. దిస్ క్యాన్ బి రిటర్న్ యాజ్, దీన్ని ఒకసారి రీఅరేంజ్ చేద్దాం మళ్ళీ ఒకసారి. ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 root 2x మైనస్ రూట్ 2x ప్లస్ 2 into 2 రాసాం 4ని స్ప్లిట్ చేద్దాం చూడండి. ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 root 2x మైనస్ రూట్ 2x ప్లస్ ఒక 2ని అంతే ఉంచండి, ఇంకో 2ని రూట్ 2 into రూట్ 2 రాద్దాం. ఒక 2నే స్ప్లిట్ చేస్తున్నాం. ఓకేనా, దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మే బి ఆస్క్డ్ వై బికాస్ దేర్ ఆర్ సమ్ సర్టెన్ కండిషన్స్. రెండిట్లో నుంచి ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 2 root 2. ఈ రెండిట్లో నుంచి రూట్ 2 కామన్ తీయండి. రూట్ 2 కామన్ తీస్తే ఒక ఎక్స్ ఉంటుంది, ఇక్కడ ఒక రూట్ 2 బయటకు వెళ్ళింది కాబట్టి 2 root 2 ఉంటుంది. దేర్ఫోర్ ఎక్స్ మైనస్ 2 root 2 కామన్ తీస్తే మనకి మిగిలేది ఎక్స్ మైనస్ రూట్ 2. దేర్ఫోర్ వీ హ్యావ్ ఎక్స్ ఈక్వల్ టు 2 root 2 అండ్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ రూట్ 2 అటు వెళ్తే ప్లస్ రూట్ 2. 2 root 2 కామా ప్లస్ రూట్ 2. దిస్ ఈస్ ద రిక్వైర్డ్ జీరోస్ ఆఫ్ దిస్ పాలినామియల్.